హలో అండి, అందరికీ నమస్తే. బ్యాచిలర్స్ చికెన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ వాళ్ళు ఎలా ఈజీగా 10 నిమిషాల్లోనే తయారు చేసుకునేలా మనం ఈ చికెన్ని రుచిగా ఎలా వండుకోవాలో నేను చూపిస్తున్నానండి ఈ వీడియోలో. బ్యాచిలర్స్ పిల్లలైతే చాలా బాగా మనకి ఒక 15 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. కళాయిలో నూనె వేసుకొని కేజీ చికెన్కి ఒక 7-8 స్పూన్లు నూనె, అలాగే ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి ఒక 7-8, పుదీనా కూడా వేసుకొని ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మనకి ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం చికెన్ని శుభ్రంగా కడిగేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు, ఒక 2-3 సార్లైనా చికెన్ని కడిగేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగా వేసింది కొత్తిమీర కాదండి, పుదీనా. ఇలా పుదీనా వేసిన తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత ఈ చికెన్ని దీంట్లో వేసేసుకోండి. పెద్ద మనకి పనేం కాదండి, చాలా ఈజీగా మసాలాలు మనకి రెడీగా ఉంటే అన్నీ చికెన్ చాలా ఈజీ అవుతుంది. ఇవన్నీ బాగా వేగేంత వరకు మనం కొంచెం నూనెలో ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కేజీన్నరకి పైనే ఉంది కాబట్టి చికెన్ ఒక 4 టమాటాలు దీంట్లో వేసుకోండి. కేజీ చికెన్ అయితే ఒక 2 టమాటాలు సరిపోతాయండి. దీంతోనే ఒక 2 కానీ 3 కానీ. చికెన్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే దీంట్లో 2 స్పూన్ల ధనియాల పొడి, సరిపడంత ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసి బాగా మనకి మసాలా అంతా కూడా పట్టేలాగా ఒక్కసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో మీరు తగినన్ని నీళ్లు వేసుకోండి. మీకు దగ్గరగా కావాలంటే ఒక 1/2 గ్లాసు నీళ్ళు, మనకి గ్రేవీతో కొంచెం మనకి పులుసులాగా చికెన్ గ్రేవీలాగా కావాలంటే ఒక చిన్న గ్లాసుతో 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు ఉడికించుకోండి. మూత పెట్టేసి ఉంచితే మనకి తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా గ్రేవీ చిక్కగా అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుంటే మనకి టేస్టీ చికెన్ రెడీ. బ్యాచిలర్స్ పిల్లల కోసం నేను మెయిన్గా ఈ వీడియో తీసానంటే చాలా బాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్టీగా ఉండే ఈ చికెన్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో రుచిగా ఉంటుంది. అసలు మనం గరం మసాలాలో మనం లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, మరాఠీ మొగ్గ, బగారాకు ఇవన్నీ వేసి కొద్దిగా వేయించుకొని మనం మిక్సీ వేసుకోవాలి. ఆ పొడిని దాంట్లో వేసాము, దానివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ